చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత. చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత. చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, పువ్వులు కలవు పొదరిళ్ళలోన, పువ్వులు కలవు పొదరిళ్ళలోన, గుడిలోన కొన్ని జడలోన కొన్ని, గుడిలోన కొన్ని జడలోన కొన్ని, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత. చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, అనుకున్నదేది జరుగకపాయే, అనుకున్నదేది జరుగకపాయే, అనుకున్నదేది జరుగకపాయే, అనుకున్నదేది జరుగకపాయే, జరిగేదేది తెలియకపాయే, జరిగేదేది తెలియకపాయే, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లా రాశాడు ఆ బ్రహ్మ రాత. చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ. బ్రహ్మంగారు చేసిన మట్టి బొమ్మకు ఎంత చెప్పినా, ఏమి చెప్పినా, ఎలా చేసినా, ఏ విధంగా చేసినా అనుకున్నదేది జరగకపాయే, జరిగేదేది తెలియకపాయే. ఈ సృష్టిలో, ఈ మూలంలో, జగతికి మూలం, ఆదికి మూలం, ఆది దైవం అన్నట్టుగా మనిషికి మనుగడలో ఎత్తుగడలు, జీవనం, రాసులు, ప్రకృతి వైపరీత్యాలు, కొండలు కోనలు, ఎంతో మంది కోటీశ్వరులు, ధనికులు, పేదలు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వారికి ఎంత ఉన్నా కూడా, నేను ఇలా ధనికున్నన్నా, నేను పేదవాడినన్నా, మధ్యతరగతి అన్నా కూడా వారందరినీ బతికిస్తున్నానంటే భక్తి, వాళ్ళందరినీ రక్షిస్తున్నానంటే సేవ, వాళ్ళందరినీ ఒక మంత్రముగ్ధుల్ని చేస్తుందంటే మధ్య మధ్యలో మనం చేసేటువంటి ఈ దైవ కార్యాలు మన మనసులో నుంచి, అందరూ అనుకుంటారు గాలిలో పాడుతున్నారు అనుకుంటారు, లోపల పేగులు బిగబట్టుకొని ఊపిరి తిత్తులు అనంతరం దాని మీదనే దృష్టి పెట్టి, అన్నం లేకున్నా కూడా, ఎండ వచ్చినా వాన వచ్చినా, ఇంట్లో భార్య బిడ్డలు తిడుతున్నా కూడా భక్తి కోసమే మార్గం అంటూ పాట పాడుకుంటూ జీవరాశులలో ప్రకృతి పాట, పల్లె పాట, భజన పాట, భక్తి పాట, బంధువుల పాట అన్నట్టుగా అందరినీ కలుపుకపోయేది ఈ యొక్క మన కళా వేదికకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మన కళా వేదిక కార్యక్రమంలో భాగంగా మంచి కోలాటం గురువు, అదేవిధంగా మంచి అద్భుతమైనటువంటి భజన పాటలు పాడగలుగుతారు, సున్నితమైన మనసు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మన తిరుపతి జిల్లాలోని నాయుడుపేట పట్టణంలో కలిగినటువంటి వెంకట కిష్టయ్య గారు అద్భుతమైనటువంటి పాటలు, వారి యొక్క గాత్రం వింటే కూడా చాలా కోలాటాలు వేస్తాడు, వేయిస్తాడు, అన్నీ చూపిస్తాడు. కాబట్టి ఒక్కసారి ఆ గురువుని పరిచయం చేసుకొని ఆ పాటలతో ముందుకు వెళ్దాం. మన పాటలు రోజు పాడుకుంటాం, కానీ ఈ గురువుల పాటలు, పల్లెల పాటలు ఎంత విన్నా కూడా గురువు భజనలు చేస్తుంటారు. పల్లెకు సంస్కృతికి
ఆనాటి కాలాన్ని ఇంకా కొనసాగిస్తూ వంశపరంగా కూడా మన శేషయ్య గారి ఇంటర్వ్యూ చూసాం కానీ ఎంత అద్భుతంగా చేశారు. అదేవిధంగా వారు కూడా పురాతనం కాలం నుంచి కొనసాగిస్తున్నటువంటి ఆదరణను ఆప్యాయతను కొనసాగిస్తూ వారి యొక్క మంచి పాటలు వీళ్ళని తెలుసుకోవాలనుందా? మీరు కూడా రండి, మంత్రముగ్ధులు అవ్వండి. గురువు గారు నమస్కారం. బాగున్నారా? మరి మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. మరి మీరు భజన పాటలు అద్భుతంగా పాడతారంట, ఈ యొక్క భక్తి కోలాటం వేస్తారంట. ఇవన్నీ తెలుసుకునే ముందు మనం కళాకారులం కాబట్టి ఒక్కసారి ఒక మంచి పాటతోని కార్యక్రమాన్ని మొదలు పెడదామంటే ముందుగా నీకు పరిచయం చేసుకుందాము. ఒక్కసారి నీ గురించి మన ఛానల్ కోసం, మన కళావేదిక. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమనాయుడు కండిగా పందిరి వెంకటకృష్ణయ్య గురువు గారిని అందరికీ నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను. సరే గురుగారు, అద్భుతంగా మీరు పరిచయం చేసుకున్నారు. సో ముందుగా మీ వివరాలకు వెళ్దాం, అన్నీ తెలుసుకుంటా వద్దాం. ఏ పాటతో మొదలు పెడదాం కార్యక్రమాన్ని? మన శివయ్య పాట నుంచి, తంత్రికా నుంచి మొదలు పెడదాం. తంత్రికా ఏం పాట? శివుడే రా ఈ జగతికి మూలం. శివుడే జగతికి మూలం, అంతేనా? శివుడే జగతికి మూలం అంట, జగతికి రక్షణ అంట. నిజంగా మూడు కన్నుల వాడు మూడో కన్ను తెలిస్తే మనం ఏడుంటాం నాయన, సాగుతామా అనేది పాట ద్వారా చూపిస్తాడు. విందాం రండి. శివుడే రా ఈ జగతికి మూలం,
మార్గం. నిజంగా సృష్టికి ఆయన లేకపోతే మనం ఎక్కడోళ్ళము. గురుగారు అద్భుతమైనటువంటి పాటతోని చాలా మంత్రముగ్ధులను చేసినారు. మొట్టమొదటిగానే ఆ తండ్రి వారిని తలుచుకుంటే సృష్టికి, జగతికి, ఆదికి మూలము. మనకు ఒక మూడో కన్ను తెరిస్తే ప్రళయం వస్తుంటుంది, ప్రళయం వస్తుంటుంది. సరే, చాలా బాగా పాడినారు. ఈ భజన పాటలు పాడాలని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి మొదలు పెట్టినారు అసలు మీరు? నేను సుమారుగా ఒక 10-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ఒక పాండురంగ స్వామి భజని పక్కన ఏదో పెద్దవాళ్ళు నేర్చుకుంటూ ఉంటే పైనాపురం చెన్నై దాస్ గారు నాకు ఆ రోజు ఇంకో భజన ముందు కార్యక్రమంగా చిన్నప్పుడు చిన్నప్పుడు నా మనసు కలిగింది. తర్వాత ఆ గురువుని మేము తీసుకొచ్చుకొని నా ద్వారా తీసుకొచ్చుకొని మన గ్రామంలో భజన చేయాలి అనే ఉద్దేశపూర్వకంగా కలిగింది. నలగని కూర్చుకొని ఈ సన్నిధి భక్తి మనకు ముఖ్యం, మన శక్తి ముఖ్యం కాదు. కానీ ఆ రోజే నా భగవంతుడు నాకు ఎందుకో నా అనుభవాన్ని నాకు ఇచ్చాడు. అది పెద్దవాళ్ళ సహకారంతో, భగవంతుల సహకారంతో నా హృదయానికి అది కలిగింది. కాబట్టి అక్కడి నుంచి నేను ఈరోజు కూడా నాకు ఈ ఒక దైవ సన్నిధి నాకు కావాలని ప్రతి నిత్యం కూడా ఎక్కడైనా భజన కార్యక్రమం. ఏడ పుట్టినారు అసలు? ఏ ఊరు మీ సొంత ఊరు? మా సొంత ఊరు కృష్ణమనాయుడుపల్లి గ్రామం, చిట్టమూరు మండలం, మా పంచాయతీ యాక్సిరి. నేను ఆ దినం టైమ్స్ ఈ దినం కూడా ఎక్కడ గుడి ఉంది, ఎక్కడ బడి ఉంది, ఎక్కడ ఒక ఆనందం కలగతుంది అనేది నా మనస్ఫూర్తిగా కూడా నాకు భగవంతుడు ఈ పెద్దోళ్ళ సహకారంతో భగవంతుడు సైనికులు ఇచ్చినారు నాకు. ఇది ఎక్కడ పుట్టినారు మీరు? మీకు ఇష్టం నాకండి. అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న వ్యవసాయం వృత్తి. ఇప్పుడు కొంత వ్యవసాయం ఉంది, కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తున్నారు. సరే, మీరేమన్నా చదువుకున్నారా లేదా? నేను ఇప్పుడు చిన్న వయసులో ఒక 5వ తరగతిలో ఏమో చదువుకున్నాను. అల్లే అన్నారు చిన్న వయసులో అయితే అప్పుడే తెలుగు మీడియమే కదా. తెలుగు మీడియం. ఎట్లా గడిచింది మీ బాల్యము? బడికి పోతుంటే కానీ మీ యొక్క వ్యవసాయం చేసినప్పుడు ఎట్లా గడిచింది చిన్నతనంలో కూడా నేను బడికి పోతే చదువుకోవాలని ఆశే. కానీ మనకు పెద్దవాళ్ళు మనకు ఆ శక్తి లేదు కాబట్టి మనం సేద్యంగా వృత్తి కోసం చేశారు. మన తల్లిదండ్రులు కానీ అందరూ ప్రశాంతంగా మనల్ని పెంచారు. వాళ్ళు తిన్నారు పెంచారు. 10 మంది సహకారం చేసే ఉద్దేశం నాకు భగవంతుడు వెలిగించాడు. కాబట్టి నేను ఈ దినం కూడా నాకు అది కావాల్సిందని దాన్ని ఆ భగవంతుడిని కోరుకుంటూను నేను ఈ కార్యక్రమాలు దిగేసి